ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని నిర్మాణం కడతానని చెప్పి అక్కడ చేపల చెరువులు పెంచారు. అక్కడ ఆక్వా రైతులకి మంచి గిట్టుబాటు ధరలు వస్తా ఉన్నాయంటూ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ట్రోలింగ్లకి వాళ్ళు ఏం చేసినా తప్పులేదండి. అమరావతి రాజధాని మీద ఎవడైతే ఇలాంటి తప్పుడు రాతలు రాస్తా ఉన్నాడో, అమరావతి మీద ఎవడైతే ఇలాంటి పనికి మాలిన ట్రోలింగ్లు చేస్తా ఉన్నారో, ఇలాంటి వారి మీద కూటమి ప్రభుత్వం చాలా సివియర్గా యాక్షన్ తీసుకోవాలి. ఒక్కసారి అమరావతి రాజధాని మీద ఎవడైతే కారు కోతలు కూస్తున్నారో ఇలాంటి వారి మీద కఠిన చర్యలు తీసుకుంటే రేపన్న రోజున ఎవడో అమరావతి రాజధాని మీద ఇలా ట్రోలింగ్ చేయడు. అలాంటి కఠిన చర్యలు తీసుకోవాలి. అసలు అక్కడ చేపల చెరువులు వచ్చినాయా? అసలు ఆ చేపల చెరువులు రావడం కనుక ప్రధాన కారణం ఎవడో తెలుసా? మీ జగన్మోహన్ రెడ్డి కాదా చేసింది ఆ పనికిమాల పనులన్నీ? గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు అమరావతి రాజధాని ప్రపోజల్ పెట్టినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడా లేదా? నీకంతా కుదరనప్పుడు ఆ రోజు నువ్వు అబ్జెక్షన్ పెట్టొచ్చు కదా. అమరావతి రాజధానిగా ఫిక్స్ చేస్తున్నావు అని చెప్పి ప్రతి ఒక్కరిని తమ యొక్క అభిప్రాయాలు కనుక్కున్నప్పుడు నీ యొక్క అభిప్రాయం కూడా చెప్పావు కదా. అమరావతి అయితే మా అందరికి ఓకే, ఇక్కడ రాజధాని ఫిక్స్ చేసుకుందాం అని చెప్పి నువ్వు అప్పుడు ప్రపోజల్ పెట్టినప్పుడు ఓకే చెప్పావు కదా. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ కట్టడాలు ప్రారంభించారు. రైతుల దగ్గర నుంచి భూములు సేకరించారు. రైతుల దగ్గర నుంచి భూమి సేకరించిన దాన్ని నువ్వు ఎలా క్రియేట్ చేసావు? రైతుల దగ్గర నుంచి భూములు దౌర్జన్యంగా లాగేసుకున్నారని చెప్పి పోర్ట్రేట్ చేసి రకరకాలుగా బురద జల్లి రాజకీయాలు చేసావు. గతంలో రైతులు స్వచ్ఛందంగా వాళ్ళ యొక్క భూములు ఆప్చెప్పారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఆ యొక్క రేటు వాళ్ళకి అల్దేలా చంద్రబాబు నాయుడు గారు చక్కగా చర్యలు తీసుకొని అక్కడ ఇబ్బందులు తలెత్తకుండా చక్కగా కాంప్రమైజింగ్ తో అమరావతి రాజధాని పనులు ప్రారంభించారు. అప్పుడు కొన్ని కట్టడాలు కట్టారు. అందులో ఐకానిక్ టవర్ ఒకటి. ఐకానిక్ టవర్ ఇప్పుడు ఏదైనా కట్టడాలు కడుతున్నాం అనుకోండి, మనం పునాదులు వేస్తాం కదా. పునాదులు వేసేటప్పుడు ఏం చేస్తాం? మట్టి తవ్వి మనం ఏం చేస్తాం? ఫౌండేషన్ అనేది చాలా స్ట్రాంగ్ గా వేసుకుంటాం. అలాంటిది ఒక అపార్ట్మెంట్లు కడుతున్నాం అంటే ఫౌండేషన్ కోసం ఎంత తవ్వుతాం మనం భూమిని? ఏ ఇంటి కట్టుకోలేదు ఓ జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ప్యాలెస్లు కట్టలేదా? లేదంటే మీ పేటీఎం బ్యాచ్లు మీరు ఎప్పుడు ఇల్లు కట్టుకోలేదా? వాస్తవాలు తెలుసుకోవాలి కదా. ఇప్పుడు ఆ ఫౌండేషన్ వేసినప్పుడు అవన్నీ తవ్వుతా ఉంటారు కదా. ఇలా తవ్విన క్రమంలో కొన్ని చోట్ల కట్టడాలు జరిగినాయి, కొన్ని చోట్ల జరగల. ఐకానిక్ టవర్ జగన్మోహన్ రెడ్డి ఈ ఐకానిక్ టవర్ ని ఏం చేశాడు? చంద్రబాబు నాయుడు గారు ఈ పునాది వేసి ఈ ఐకానిక్ టవర్ అని స్టార్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం దాన్ని పట్టించుకున్న అమరావతిని పట్టించుకున్న దాఖలాలు ఎక్కడైనా కనపడ్డాయా? 5 సంవత్సరాల్లో అమరావతి రాజధాని వద్దు. అమరావతి రాజధాని వల్ల ఉపయోగం ఏంటి? మనకి 3 రాజధానులు అంటే ముఖ్యం. ఇప్పుడు ఏదో రాష్ట్రానికి సాగినట్టు మనకెలా సాగుద్ది అనుకున్నావు జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు బెంగళూరు ఉంది, బెంగళూరుకి 3 రాజధానులు ఉన్నాయి అనుకుందాం. మనకి 3 రాజధానులు సెట్ అవుతాయని ఎలాగనుకున్నాం? బెంగళూరు సంబంధించి మౌలిక వసతులు ఏంటి, అక్కడ ఉన్నటువంటి ఏవైతే యంత్రాంగం ఉంది, అక్కడ ఉన్నటువంటి సహజ వనరులు ఏంటి, అక్కడ ఉత్పత్తి ఎలా వస్తూ ఉంటుంది, అక్కడ సంపద ఎలా సృష్టించుకుంటారు, అక్కడ రూపాయిని ఎలా ఖర్చు పెట్టుకుంటారు, వాళ్ళకున్న క్యాపబిలిటీ బట్టి వాళ్ళకున్నటువంటి మనుషులు బట్టి అక్కడ ఉన్న విధంగా వాళ్ళు 3 రాజధానులు ఏర్పాటు చేసుకున్నారు. మనకున్న విధానం ఏంటి? కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి 3 రాజధానులు పెట్టేస్తే పని అయిపోద్ది వెంటనే. ఒక రాజధానికి దిక్కులేదు కదా, నువ్వు 3 రాజధానులు పెట్టావు. ఆల్రెడీ ఒక ప్రపోజల్ పెట్టారు, సగం పనులు స్టార్ట్ అయినాయి. నువ్వు దాన్ని కంటిన్యూ చేయకుండా 3 రాజధానులు 3 ముక్కలంటే కాలయాపన చేసి రాజధాని అనేది లేకుండా చేసావు కదా. అమరావతిని కనీసం పట్టించుకున్నావా? మొత్తం అడవి చేసినట్టు చేసావు దాన్ని. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన మళ్ళీ పనులు ప్రారంభించారు అక్కడ. ఆ పనులు ప్రారంభించినప్పుడు ఒక జంగిల్, ఒక అడవులా తయారైపోయింది అదంతా. మళ్ళీ అదంతా శుభ్రం చేశారు. ఆఖరికి అక్కడ అనేక కట్టడాలు కట్టారు. ఐఏఎస్ల కోసం ఇవన్నీ ఏర్పాటు చేశారు, వసతులు ఏర్పాటు చేశారు. సెక్రటేరియట్ సిబ్బంది కోసం అక్కడ ఉన్నటువంటి బ్లాక్లు ఏర్పాటు చేశారు. అనేక మందికి ప్రతి దాన్ని చక్కగా ఒక క్యాపబిలిటీ ప్రకారం చక్కగా నిర్మించి అన్ని చక్కగా చేసుకుంటూ వస్తే కనీసం దాన్ని ఏమైనా నువ్వు చేయగలిగావా? ఒక ఇటుక ముక్కతో అయినా సరే ఏమైనా కట్టడాలు కట్టగలిగావా? నువ్వు మళ్ళీ ఈ రోజున దాని మీద ట్రోలింగ్లు చేపిస్తా ఉన్నావా? చేపల చెరువులు అయినాయా? చేపలు పట్టుకుంటున్నారు అనుకో, దాంట్లో తప్పే ఉంది. చేపలు పట్టుకున్నారు ఎందుకంటే అవి అక్కడ పెరిగినాయి. ఇప్పుడు దాంట్లో చేప వెళ్ళింది అనుకో, అది పిల్లలు పెడద్ది, పెరిగినాయి, ఏం చేస్తారు మరి? తింటాక కదా అవి ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఐకానిక్ టవర్ని మళ్ళీ బాగు చేస్తారు, అక్కడ నీళ్ళని తోడాలి. ఆ తోడుతున్న క్రమంలో చేపలు కనబడతా ఉన్నాయి. మరి చేసింది జగన్మోహన్ రెడ్డి ఏమో, అమరావతిలో ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేసింది జగన్మోహన్ రెడ్డినేమో. మరి ఆ జగన్మోహన్ రెడ్డి వేసి పెంచడం కోసం ఈ భూములు రైతుల దగ్గర లాక్కున్న భూములన్నింటినీ చెరువుల కింద తవ్వేదామని చెప్పి మాస్టర్ ప్లాన్ వేసేయడం మరి జగన్మోహన్ రెడ్డి. మేము కూడా ట్రోలింగ్లు చేస్తాం. మరి ఈ రోజు నువ్వు అధికారం లేకపోయేపాటికి ఆ చేపల చెరువు బయటపడిందేమో. మరి ఎందుకయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ బురద జల్లి రాజకీయాలు చేయడం? మీరు రాజధానులు కట్టరు, కట్టేవాళ్ళు కట్టనివ్వరు.
పోలవరాన్ని కట్టరు, పోలవరం కట్టే వాళ్ళని కట్టనివ్వరు. పోలవరం పనులు మళ్ళీ వేగవంతమైన పనులు జరుగుతుంటే హైట్ తగ్గించేశారు, అది చేశారు, ఇది చేశారు అని చెప్పి మళ్ళీ దాని మీద బురద జల్లి రాజకీయాలు చేయడం. నువ్వు కట్టి చూపించావనుకో, జగన్మోహన్ రెడ్డి భలే అభివృద్ధి చేసాడు రా, బా పరిపాలన ఇదని చెప్పుకోవచ్చు. గతంలో మీకు 150, 160 సీట్లు వచ్చినా మీకు ఈ రోజు కేవలం 11 సీట్లు వచ్చినాయి అంటే ఒకసారి ఆలోచించాలి కదా. అరే మనం ఎక్కడ ప్రజల్లో తప్పు చేసాము, పథకాలు ఇచ్చేసాము అంటున్నాం, అది చేశాను అంటున్నాం, ఇది చేశాను అంటున్నాం, కానీ మనకి ఓట్లు ఎందుకు పడలేదు అని ఈ రకంగా ఎప్పుడు ఆలోచిస్తారు మీరు? మీ పార్టీ వాళ్ళు ఈరోజు కూటమి పరిపాలన మీద పడి అడవడం. కొంతమంది అంటే వ్యతిరేకత వచ్చేసిందని చెప్పి ఈ వర్గం అయితే, కొంతమంది అమరావతి రాజధాని మీద పడిపోతా ఉన్నారు ప్రతిసారి. అక్కడ పనులు చక్కగా జరుగుతూ ఉన్నాయి, అన్న మాట ప్రకారం చక్కగా అక్కడ ఉన్నటువంటి కట్టడాలన్నింటినీ మళ్ళీ రీమోడలింగ్ చేస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు 30,000 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి అక్కడ పనులు వేగవంతం చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉంటే బురద జల్లి రాజకీయాలు చేస్తారా? బురద జల్లి రాజకీయాలు చేస్తారా? అసలు మీకు ఒక విషయం నేను చాలా క్లారిటీగా అడుగుతున్నా, అమరావతి రాజధాని కనుక ఏర్పడితే ఒక చంద్రబాబు నాయుడు గారికి మంచి జరుగుద్దా, లేకపోతే యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరుగుద్దా? ఒకసారి ఆలోచించండి. చంద్రబాబు గారు స్వార్థం కోసం కట్టుకుంటున్నారా, లేదా చంద్రబాబు గారు ఏమైనా శిలాపాలకాలు అక్కడ పెట్టుకొని ఇదిగో ఇది నేను కట్టానని చెప్పుకోవడం కోసం చేస్తున్నారా? అవన్నీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కాదా ఇంత చేసేదైనా? ఏనాడు ఆలోచిస్తారు ఈ రకంగా మీరు? అమరావతి రాజధాని నిర్మాణ పనులు జరిగితే ప్రతి ఆంధ్రుడికి, ఎవరైతే చదువుకున్న యువతీ యువకులు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. రాజధాని ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయంటే ఎస్, ఖచ్చితంగా రాష్ట్రానికి ఒక రాజధాని అనేది ఉంటే ఆ రాజధాని చూసి అనేక మంది పారిశ్రామికవేత్తలు, విదేశాల నుంచే పారిశ్రామికవేత్తలు ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధాని ఉంది, ఇక్కడ మనం కనుక పెట్టుబడులు పెట్టి ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఇక్కడ అభివృద్ధి జరుగుద్ది, సో ఇక్కడ కొంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు, ఇలాంటి ఆలోచించాలి కదా. ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే మన సంపదను మనమే సృష్టించుకోగలుగుతాం, మన రూపాయి మన దగ్గరే ఉంటది, మనం ట్యాక్సులు విదేశాలకి వాళ్ళకి వీళ్ళకి ఏం కట్టాల్సిన పనిలే, మనకి గవర్నమెంట్కి కాస్త ట్యాక్స్ పే చేస్తే మన రూపాయి మన దగ్గరే ఉంటుంది, వాటి డబ్బుల పరంగా అభివృద్ధి పరంగా మనకే ఖర్చు పెడతారు. సో ఇలాంటి ఎప్పుడు ఆలోచిస్తారు ఇక మీరు? బురద జల్లి చేయడం, బురద జల్లేలాగా రాజకీయాలు చేయడం, శవ రాజకీయాలు చేయడం, ఏనా బ్రతికినంతకాలం? ఒకటే, మీరు చేసి చూపించాలి, లేదంటే మీకు చేత కాకపోతే పక్కన కూర్చోవాలి, చేసేవాడికి సపోర్ట్ చేయాలి. మీరు చేయరు, చేసేవాడికి సపోర్ట్ చేయరు. ఎంతసేపు వన్ సైడ్ ఆలోచించడం కరెక్ట్ కాదు. అరే మన 5 సంవత్సరాలు ఉన్నప్పుడు రాజధాని లేకుండా చేసామే, రాజధాని లేకుండా పోయింది ఆంధ్ర రాష్ట్రానికి, మనం చాలా బాధపడ్డామరా. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అమరావతి రాజధాని పనులు వేగవంతం చేస్తా ఉన్నారు, సరే తలో చేద్దాము, మనం దానికోసం మనం తలో చేయకపోయినా ఆ చేసిన అభివృద్ధిని నలుగురు తెలియపరుద్దాము. అరే నాయన ఇలా అభివృద్ధి జరుగుతూ ఉంది, ఇలా బాగుంది, రేపు పొద్దున ఆంధ్ర రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయని చెప్పి ఈ రకంగా ఈ కాన్సెప్ట్తో ఆలోచించే వాళ్ళు ఉండదా ఇంకా మీకు? మన రాష్ట్రం కోసం మనం ఏం చేస్తున్నాం, మన రాష్ట్ర ప్రజల కోసం మనం ఏం చేస్తా ఉన్నాం? ఇంకెప్పుడు బాగుపడతారు, ఇంకెప్పుడు తెలుసుకుంటారు విషయాలన్నీ? ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోండి.